మహి విషయంలో ఒక షాకింగ్ నిజాన్ని తెలుసుకుంది చిన్ని. తన చిన్ననాటి స్నేహితుడు మహి, మ్యాడీ ఒక్కరైన నిజం తెలిసిపోయింది తనకి. అయితే ఆ నిజం ఎలా తెలిసింది? మహి చిన్నప్పుడు, అలాగే చిన్ని చిన్నప్పుడు ఇద్దరూ కలిసి ఈ నాగవల్లి, ఈ దేవాల పెళ్ళిలో సరదాగా ఒక ఆట ఆడతారు. బొమ్మల కొలువులో బొమ్మల పెళ్ళైతే చేస్తారు. అప్పుడు బొమ్మ తరపున పెళ్లి కూతురుగా చిన్ని, పెళ్ళికొడుకు బొమ్మ పెళ్ళికొడుకు తరపున మహి అయితే ఇద్దరు పెళ్లి చేసుకోవడం జరుగుతుందనమాట. అప్పుడే వీళ్ళిద్దరు పెళ్లి అన్నట్టు మనకు చూపిచ్చేశారు. అయితే ఒకరికొకరు హార్ట్ గిఫ్ట్స్ అనమాట. ఇద్దరు ఇచ్చుకోవడం జరుగుతుంది. చిన్నికేమో ఒక అలారం వాచ్ ఒకటిస్తాడు మహి. అలాగే చిన్నికి కూడా కొన్ని అరిటాకులతో బొమ్మలు చేసి ఇస్తుంది కదా! ఆ బొమ్మలు ఎంత అపురూపంగా చూసుకుంటూ ఉంటాడో మహి. ఆ బొమ్మ ఇప్పుడు బయటపడిన విషయం మనకి ఈరోజు ఎపిసోడ్‌లో చూపిచ్చారు. అయితే మహి విషయంలో చిన్నికి ఒక నెగటివిటీ ఉండేది. మంచోడు కాదు, అమెరికాలో ఉన్నాడు, కొంచెం పొగరు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అన్నట్టు ఉండేదనమాట. కానీ ఈరోజు తనకి అంటే తనతో ఉన్న కొద్దిసేపట్లోనే మహి గుణం ఏంటో అనేది అర్థమవుతుంది. ఒక్కసారిగా తన చిన్ననాటి స్నేహితుడిని గుర్తు చేస్తుందనమాట. మహినే గుర్తు చేస్తుంది. మ్యాడీని చూస్తుంటే మహినే గుర్తొస్తూ ఉంటాడనమాట. మాట్లాడితే కావాలనే ఊరకనే తనని ఆట పట్టిస్తూ ఉంటుంది. పిల్లిగడ్డం పట్టుకొని బతిమలాడడము, అటు ఇటు ఆ బుగ్గలు పట్టుకొని నలిపేయడం అట్లా. అదెంత సరదానో చిన్నికి అట్లాగా తనని ఏడిపించడం అంటే. అయితే ఇక నిమ్మరసం పట్టిస్తాడు. తను తాగలేకపోతూ ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. చిన్నిని తప్ప మరొక అమ్మాయిని టచ్ చేయకూడదు, అమ్మాయితో చనువుగా ఉండకూడదన్న ఒక రూల్‌ని పెట్టుకున్నాడు కదా ఈ మ్యాడీ. అయితే చిన్ని అని తెలియకనే తనకి దగ్గరవుతాడనమాట. ఇక తను తాగలేకపోతూ ఉంటే తనే దగ్గరుండి చాలా చనువు తీసుకొని తాగిస్తాడు. అయితే అప్పుడే చిన్నికి అర్థమవుతుందనమాట. మ్యాడీ నువ్వెంత మంచోడివో తెలుసా? నువ్వు నిజంగా దేవుడివి. నీకు నేను గుడి కట్టిచ్చేస్తాను మ్యాడీ అంటూ బుగ్గలు పట్టుకొని చించేస్తూ ఉంటుంది. అయితే ఈ మ్యాడీ ఏంటి అమ్మాయిలంటే అస్సలు పడదు. ఒక చిన్ని తప్ప తన లైఫ్‌లో ఎవ్వరూ ఉండకూడదని అనుకుంటూ ఉంటాడు. అటువంటిది ఈ వెజిటబుల్ ఏంటి నన్ను బాగా ఇరిటేట్ చేస్తుందన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అయితే మొత్తం మీద మ్యాడీ మీదున్న అభిప్రాయం పోయింది. మంచి అభిప్రాయం అయితే వచ్చింది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మింది అంటే జెన్యూన్ పర్సన్ అని అమ్మాయి ఎంత దూరమైనా వెళ్తుందనమాట. అలాగే ఇప్పుడు తనకు తెలియకుండానే ఈ మ్యాడీ విషయంలో చిన్ని కూడా ప్రేమలో పడిపోయింది. ఆ మ్యాడీ తన చిన్ననాటి స్నేహితుడు మహి అని ఒక విషయం ఇద్దరు ఒకటే అని తెలిస్తే ఇంక కథ ఎలా ఉండబోతుంది? అసలు చిన్ని, ఈ మధు ఒకటే అని తెలిస్తే కథ ఎలా ఉండదో కమింగ్ ఎపిసోడ్‌లో చెప్తాను.